దీప కార్తీక్ దగ్గరికి వచ్చి, "ఎందుకు కార్తీక్ బాబు నన్ను ఆ ఇంటికి దగ్గర చెయ్యాలనుకుంటున్నారు? వాళ్ళు నన్ను అంతగా అసహ్యించుకుంటున్నప్పుడు, వాళ్ళు నన్ను దూరం పెడుతున్నప్పుడు మీరెందుకు నన్ను దగ్గర చెయ్యాలనుకుంటున్నారు? నాకు ఆ ఇంటికి వెళ్ళాలని లేదు, వాళ్ళతో మాట్లాడాలని లేదు. అలాంటిది వాళ్ళకి నాతో కలవాలని లేదు, నాతో మాట్లాడాలని లేదు. అలాంటప్పుడు మీరు నన్ను ఎందుకు ఆ ఇంటికి దగ్గర చెయ్యాలనుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. దానికి నాకు సమాధానం కావాలి చెప్పండి బాబు" అని చెప్పేసైతే గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్, ఎందుకంటే నువ్వు ఆ ఇంటి వారసురాలివి కాబట్టి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "అవును దీప, నువ్వు ఆ ఇంటి వారసురాలివి. దశరథ మామయ్య, సుమిత్ర అత్తయ్య కూతురివి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి బాబు మీరు మాట్లాడుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "అవును దీప, నువ్వు ఎవరో కాదు, మా అమ్మకి మేనకోడలివి, నాకు మరదలివి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప కార్తీక్ మాటలు విని అలా ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. "ఆ శివన్నారాయణ ఉన్నాడు కదా, శివన్నారాయణ మనవరాలివి నువ్వు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం, "మీకు ఏమవుతుందో అర్థమవుతుందా? మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా?" అని చెప్పేసైతే దీప కార్తీక్ వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "నాకు బాగానే అర్థమవుతుంది. నువ్వు ఒక్క వారసురాలివి ఆ ఇంటికి. నువ్వే ఆ ఇంటి వారసురాలివి. ఆ యావదాస్తి మొత్తం నీదే దీప" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "ఆ జోష్న కాదు ఆ ఇంటి వారసురాలు. నువ్వు ఆ ఇంటి వారసురాలివి. అసలైన వారసురాలు నువ్వే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "అవును దీప, నేను చెప్తుంది నిజమే. జోష్న అసలైన వారసురాలు కాదు. నువ్వే ఆ ఇంటి వారసురాలివి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు.